సొంత ఊరికి సొంతమయ్యాడే మన హర్షక్ బిహార్. రైతు బిడ్డగా పుట్టాడే, యువ రైతుగా ఎదిగాడే, వరి సాగులో కలుషితాలు చూసే బాధపడ్డాడే, బతుకు సేద్యమే చేయాలనుకున్నాడే. రైతు బిడ్డగా పుట్టాడే, యువ రైతుగా ఎదిగాడే, వరి సాగులో కలుషితాలు చూసే బాధపడ్డాడే, ప్రకృతి సేద్యమే చేయాలనుకున్నాడే. మన హర్షక్ బిహార్ భూమి తల్లి ఆశీస్సును పొందిడాడే, ప్రకృతి రైతుగా ముందుకు సాగుతున్నాడే, 10 మందికి జీవనోపాధి కల్పించాడే, కొంతమందికి ప్రకృతి బియ్యాన్ని అందించాడే. భూమి తల్లి ఆశీస్సును పొందినాడే, ప్రకృతి రైతుగా ముందుకు సాగుతున్నాడే. మన బిహార్ ప్రకృతి సొంత ఊరికి సొంతమయ్యాడే మన హర్షక్ బిహార్. రైతు బిడ్డగా పుట్టాడే, యువ రైతుగా ఎదిగాడే, వరి సాగులో కలుషితాలు చూసే బాధపడ్డాడే, బతుకు సేద్యమే చేయాలనుకున్నాడే. రైతు బిడ్డగా పుట్టాడే, యువ రైతుగా ఎదిగాడే, వరి సాగులో కలుషితాలు చూసే బాధపడ్డాడే, ప్రకృతి సేద్యమే చేయాలనుకున్నాడే. మన హర్షక్ బిహార్. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఈసీఎల్కి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 1, 2025 సంవత్సరం రావడం జరిగింది. సెప్టెంబర్ నెలకి ఈ రోజున నెల మొదటి రోజే మనం హైదరాబాద్కి పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ ఈసీఎల్. హైదరాబాద్ ప్రజలకి, గోదావరి ప్రజలకి మనం ఎప్పుడు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. 12 నెలల్లో ప్రతి నెల కనీసం ఒక 5 మందికి కానీ, ఒక 7 మందికి కానీ మనం హైదరాబాద్ ప్రజలకి, గోదావరి ప్రజలకి పంపిస్తూ ఉంటాం రైసు. వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు కంచుకోట్ల మనకి వచ్చే నవంబర్ 22వ తారీఖున మళ్ళీ ఆ వరి సాగు మనం ప్రారంభించడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. నవంబర్ 15 పైన మాత్రమే పోసుకోవాలి మన నెల్లూరు జిల్లాలో. ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోవడానికి లేదు. ఆ విధంగా అది నవంబర్లో వరి సాగు మొదలు పెడతాం. 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. వచ్చే సంవత్సరం 2020 వచ్చే వారంలో KNM 12368 వరి సాగు పూర్తయిపోద్ది కానీ అంతటితో ఆగదు. వరి సాగు అనేది అది ఒక నిరంతర ప్రక్రియ, అది ఒక గమ్యం కాదు. మానవ జీవితం ఉన్నంత వరకు అది కంటిన్యూగా పోతానే ఉంటుంది. వరి సాగు చేయడం ఈ విధంగా CVR పద్ధతిలో వరి సాగు స్టార్ట్ అవుతుంది. అది 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. వచ్చే సంవత్సరం 2026 మార్చికి మనం వరి కోతలకు వస్తాం. మళ్ళీ మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, మళ్ళీ జూన్, జూలై నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి గింజ అమూల్యమే, ప్రతి గింజ మనకి ఇంపార్టెంటే. ఈ విధంగా మనం ఆర్డర్ ప్రకారమే ఆడించి, కరెంటు బిల్లు కాలినప్పటికీ, టైం తీసుకున్నప్పటికీ మనం ఆర్డర్ ప్రకారమే ఆడిస్తాం. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. ఇంకో విషయం ఏంటంటే, ఆ బుక్కులు కూడా కొసకొచ్చేసిన బుక్కులు కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. ముందుగా
సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త ద్రాక్షరత్న పద్మశ్రీ శ్రీ చింతల వెంకటరెడ్డి గారికి పంపించి ఆ తర్వాత అందరికీ పంపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.